ఉత్తర తెలంగాణకు నీటి వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని హర్యానా మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంకేతిక లోపాలను సాకుగా చూపించి ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తింపు బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రేవంత్ సర్కార్ సీత కన్నేసిందన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య అహం రైతుకు నీరు లేక గోసపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణమైన ప్రాజెక్టును నిరుపయోగంగా మారిస్తే పరిసర ప్రాంతాల పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టులకు అవసరమైన మరమ్మతులు చేసి రైతులకు ఉపయోగకరంగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకురావాలని దత్తాత్రేయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో వ్యవసాయం నీరు లేక వెనకబడిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టును తాగు, సాగునీటి అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. యథార్థం విపరేతనః ప్రార్చత ప్రియమేధాసోర్చత అర్చంత పుత్రకః ఉదవరన్నదుష్మర్చత ప్రార్చతః ప్రియం వర్ధిష్యమాయుష్యమాలోకస్య మహిమాన్ అతో త్రిపాదో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు నిజా అబ్దుల్లాహ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బీజేపీ సీనియర్ ఎస్సీ మోర్చా నాయకులు మత విశ్వాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే విస్తరించడం కోసం ఇంకా ఈ రాష్ట్రంలో సంజయ్ కోట కుమారస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాం. మిగతా అభ్యర్థులందరండి దత్తాత్రేయ గారిని సన్మానం చేస్తున్నారు. ఒక శీతలంలో వ్యవహారం చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క వచ్చిన తర్వాత ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేసింది. అప్పుడు ఈ ఎంక్వైరీ మీద ఎన్డీఎస్సీ వాళ్ళు వచ్చి వాళ్ళు జియో ఫిజికల్ చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి ఒక కారణాలు చాలా స్పష్టంగా ఒక రిపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వం ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఇది పూర్తిగా విఫలమైందని, ఈ ప్రాజెక్టు సాంకేతికంగా అనేకమైన లోపాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పగలిగారు. అయితే ఎన్డీఎస్సీ వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఈ యొక్క ఈ 3 బ్యారేజెస్ అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఈ 3 బ్యారేజెస్ వీటికి సంబంధించినటువంటి ఏవైతే రిపేర్స్ ఏ రకంగా చేయాలని వాళ్ళు రిపోర్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని దురదృష్టవశాత్తు
ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి కాలయాపన చేసింది. ఎందుకంటే అసలు ప్రభుత్వానికి నిజంగా కాళేశ్వరం మీద దాదాపుగా 1 లక్ష పైన 1 లక్ష రూపాయల కూడా ఖర్చు అయింది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అయిన తర్వాత ఆ ప్రాజెక్టును ఆ విధంగా వదిలివేయడం సరైన విషయం కాదు. ఆ గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాటు దాని మధ్యలో వాళ్ళ మీద చర్య చేపట్టాలి. చర్య చేపట్టడానికి కావాల్సినటువంటి చొరవ, కావాల్సినటువంటి సాహసం అనేది ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం చేయలేదు. చేయాలని సిద్ధశుద్ధి కూడా కనబడలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కొత్తగా మనకు ఉన్నటువంటి నిజంగా తొమ్మిది ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్నా సుందీగా అక్కడ వాళ్ళైతే ఎత్తిపోతూ పోయాల్సి వస్తుంది. సుందీలో చేయింది ఈ యొక్క ప్రాజెక్టును ఏమాత్రం చేపట్టాలి.